హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు. పూర్ణం బూరెలు ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్పాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. చాలా ఈజీగా చేసేయచ్చు. అలాగే పూర్ణం బయటికి రాకుండా పైన లేయర్ క్రిస్పీగా లోపల పూర్ణం కమ్మగా ఉండేలాగా ఎలా చేయాలో చెప్పాను. చూసి ట్రై చేయండి. ముందుగా 1.5 కప్పు బియ్యం తీసుకోవాలి. అలాగే 1 కప్పు మినపప్పును తీసుకొని శుభ్రంగా కడుక్కొని మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి. ఇలా రెండింటిని ఒక 4 గంటల నుంచి 5 గంటలు నానబెట్టుకోండి. టైం లేదంటే ఒక 2 నుంచి 3 గంటలైనా నానబెట్టుకోవాలి. తర్వాత అదే కప్పుతో 1 కప్పు శనగపప్పును తీసుకొని శుభ్రంగా కడుక్కొని మంచినీళ్ళు పోసి దీన్ని కూడా ఒక అర్ధ గంట లేదా గంట నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టడం వలన పప్పు త్వరగా ఉడుకుతుంది. గంట తర్వాత తీసి చూస్తే పప్పు బాగా నానిపోయిందండి. ఇప్పుడు ఈ శనగపప్పును తీసుకొని మనం కుక్కర్లో మొత్తం వేసుకోవాలండి. ఇలా పప్పునంతా వేసి సరిపడా వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పుని వేసుకొని మూత పెట్టి ఒక 3 నుంచి 4 విజిల్స్ రానివ్వాలండి. అది పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బూరెలు చేసుకోవడానికి పైన కోటింగ్ కోసం పిండి తయారు చేసుకుందాం. ముందుగా నానబెట్టుకున్న మినపప్పుని 2 నుంచి 3 స్పూన్ల నీళ్ళని యాడ్ చేసుకుంటూ చాలా సాఫ్ట్గా పట్టుకోవాలండి. అలాగే గట్టిగా ఉండాలి, ఎక్కువ లూజ్గా పట్టుకోకూడదు. వాటర్ అనేది చూసి యాడ్ చేసుకోండి. తర్వాత అదే జార్లో బియ్యపిండిని వేసి, బియ్యపిండి మరీ సాఫ్ట్గా అవసరం లేదండి, కొంచెం బరగ్గా పట్టుకోవాలి. అప్పుడే పైన క్రిస్పీగా వస్తాయి. అలాగే కొద్దిగా షుగర్ అండి, ఇది వేయటం వలన బూరెల పైన కలర్ బాగుంటుంది. అలాగే పైన పిండి చప్పగా ఉండకుండా కొద్దిగా స్వీట్గా బాగుంటుంది. అలాగే మినపప్పు బియ్యపిండి బాగా కలిసేలాగా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూర్ణం చేయడానికి మనం ముందుగా ఉడికించుకున్న ప్రెషర్ కుక్కర్లోంచి శనగపప్పును తీసి వడగట్టుకోవాలండి. చూసారా, చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇలా వాటర్ లేకుండా జల్లల్లో పోసుకొని నీళ్లు పోయే వరకు ఉంచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పూర్ణం చేయడానికి 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం తీసుకోవాలండి. వాటర్ ఏమి యాడ్ చేయకుండా కొద్దిగా నెయ్యి వేసి సెగ మీద ఉంచారంటే అదే కరిగిపోతుందండి. లేదంటే 1-2 స్పూన్లు వాటర్ వేసి కూడా బెల్లాన్ని కరిగించవచ్చు. ఇలా మొత్తం బెల్లం కరిగిపోయాక మనం ముందుగా వడగట్టుకున్న శనగపప్పుని వేసి బాగా కలపాలండి. ఈ బెల్లము శనగపప్పు రెండు కలిసిపోయి మెత్తగా అయ్యేలాగా బాగా వెనుపుకోవాలండి. ఇలా స్పూన్తో అంటే సరిపోతుంది. లేదంటే మీరు ముందుగా అయినా కూడా మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసి కూడా వేసుకోవచ్చు. నేను ఇలా డైరెక్ట్గా వేసి స్పూన్తో అంటున్నాను. ఈజీగా సాఫ్ట్గా అయిపోతుందండి. తర్వాత ఇలా కొద్దిగా దగ్గరికి పడుతూ ఉంటుంది. మనం కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. ఇలా మొత్తం దగ్గర పడ్డాక కొద్దిగా ఫ్లేవర్ కోసం యాలకుల పొడి అలాగే కొద్దిగా సోంపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి, అవి పంటికి తగులుతున్నప్పుడు. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. తర్వాత దీన్ని కొద్దిసేపు చల్లార్చుకోవాలి. చల్లారాక గట్టిపడుతుందండి. చూసారా ఎంత ఈజీగా బాల్ లాగా అయిపోతున్నాయో. ఇలా పిండినంతా బాల్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా మొత్తం చేసేసిన వీటినన్నింటినీ ఇంకా బూరెలు చేయడానికి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక మనం ముందుగా పట్టుకున్న మినపప్పు బియ్యపిండిని బాగా కలుపుకొని అందులో కొద్దిగా వంట సోడా వేసి బాగా కలుపుకోవాలండి. ఇందులో ఇప్పుడు పూర్ణం బాల్ని తీసుకొని ఆ పిండిలో వేసి బాగా కోట్ అయ్యేలాగా పూర్ణానికి ఎక్కడ గ్యాప్ లేకుండా ఆ పిండిలో ముంచి తీసి ఆయిల్లో వేసుకోవాలండి. ఇలా గ్యాప్ లేకుండా పూర్ణం బాల్స్ అన్నింటినీ మినపప్పు పిండిలో వేసుకొని ఆయిల్లో వేసుకోవాలండి. ఒకటి కొంచెం కాలాక ఇంకొకటి కూడా వేసుకోవాలండి. ఇలా బూరెలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా కాల్చుకోవాలండి. అప్పుడు బూరెలన్నీ సమానంగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మిగతావన్నీ బూరెలు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయి. ఇలా నేను చెప్పిన విధంగా చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి. పైన క్రిస్పీగా లోపల పూర్ణం కమ్మగా చాలా బాగున్నాయండి. మీరు కూడా ఇలా చేసి ప్రసాదంగా కూడా దేవుడికి పెట్టచ్చు. చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.